ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఇంకా కర్ణాటక రావద్దు, ఎందుకంటే ఇక్కడ బిజినెస్ చేయలేము. ఇక్కడ మనసు చాలా కఠినంగా ఉంది, చాలా కష్టం ఉంది. ఇక్కడ మనం బిజినెస్ చేయలేము అని చెప్పి డిసైడ్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోయే ప్రాసెస్లో భగవంతుడు నన్ను ఆ పూల జమ వేసుకుని బస్సులకు పంపించినాడు. బస్సులకు వెళ్ళి లాస్ట్ తిరిగి అంటే బస్సు తిరిగి బస్సు వచ్చిన బస్సులకు ఎక్కి పూల పెట్టాడు. మార్నింగ్ టైం అయితే సైకిల్ తీసుకుని గలిగల తిరిగి అంటాడు. లాస్ట్కి వెళ్ళి ఇంకా తిరిగి ఇంకొక సెకండ్ దిగిపోదామనే క్రమంలో వెనకాల సౌండ్ వచ్చింది, ఏ అబ్బాయి విజయ్ తిన్నాడు. వెనకాల చూస్తే లేడీస్ ఎవరు లేరు, ఎవరు కనిపించలేదు. నన్ను కాలేజీ ఒక స్టెప్ కింది దిగిన, ఏ అబ్బాయి విజయ్ తిన్నే అర్థమైతే లేదు దిగాలి పిక్చర్ కట్టాడు. ఏం సార్ మీ బాగా తగ్గిపోయినా 2 మూలలో మళ్ళీ లేదు. పక్కన వెళ్ళలేదు సార్, మీరేం చేస్తారని చెప్పి అడిగిన. అడగగానే నీకెందుకు, నీకు కావాల్సిన డబ్బులు, నాకు కావాల్సిన పూలు అనగానే సరే అని చెప్పి ఇచ్చేవారికి ఆయన అన్నాడు, సాయిరెడ్డి గారు మీ పేరు ఏం చేయాలంటే రెడ్డి సాయిరెడ్డి చెప్పిన. సాయిరెడ్డి గారు మరి ఇదే చేస్తే ఇంకేమైనా చేస్తారంటే, నా జీవితంలో స్టార్ట్ చేసినట్టు చెప్పలేదు సార్, నా లైఫ్లో చాలా కష్టాలు ఉన్నాయి. మార్నింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇదే పని ఉంటుంది, ఇంకేం చేయాలి దేవుడు ఇదే చేస్తాను చెప్పిన. కానీ నా దగ్గర మంచి ఆపర్చునిటీ ఉంది, నువ్వు చేయగలవంటే అప్పటికి 20 లక్షలు మైనస్లో ఉందా, చాలా కష్టాలు ఉన్నా సార్, నాకు వేరే చేయని కాదు చేశాను. అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా నా దగ్గర ఆపర్చునిటీ ఉంది, ఎందుకో ఈ బిజినెస్ సూట్ అయితే మనకు అనిపిస్తుంది. మనం రెడీగా ఉన్నామంటే సరే సార్ దాంట్లో ఉంది, మీరు చెప్తే చూద్దాం, దాన్ని బట్టి ఆలోచిస్తాను చెప్పిన. అందులో దిగినాం, చాలా దగ్గర వచ్చినాం, బస్సులకి వెళ్ళి దిగినాం, చాలా దగ్గర వచ్చినాం, కూర్చున్నాం. ప్లాన్ మొత్తం ప్రెజెంట్ ఇచ్చి నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, అప్పటికి ఆగలి లేదు. ప్లాన్ చెప్పిన తర్వాత 1 లక్షలు సంపాదించు, 1 కోటి సంపాదించు, ఇండియన్ ఫుడ్లు అయితే అన్నీ చెప్పిన తర్వాత నమ్మకం లేదా, ఇన్వెస్ట్మెంట్ లేదు, చాలా మంచి అనిపించింది. సరే నాకు ఓకే అని చెప్పిన. చెప్పిన తర్వాత ఎక్కడ కొనాలంటే ఇక్కడ స్టోర్లు లేవు, ఇక్కడ సర్చ్ చేసిన స్టోర్స్ లేవు, కర్ణాటకలో స్టోర్స్ లేవు ఎక్కడ. సరే నేను వెళ్ళి పంపిస్తాను చెప్పిండు. నేను హైదరాబాద్ నుంచి బస్ పెట్టి పంపిస్తాను. ఒక స్ట్రేంజర్ వ్యక్తిని బస్సులో పరిచయమైన వ్యక్తి నమ్ముతామా? కానీ ఆ వ్యక్తిని చూసిన తర్వాత నమ్మాలనిపించింది. ఆ వ్యక్తులు ఎవరు కాదంటే ఈరోజు జగేశ్వర చూస్తున్నారు. జగేశ్వర గ్రేట్ లీడర్ శ్రీనివాస్ వడేరామరావు చూడండి. కలిసిన తర్వాత నాకు అనిపించింది, ఆయన ఒకటే మాట్లాడు, రెడీ సార్ మనం మనకు 5,000 ఇచ్చినాం కదా, ఒకవేళ మీ డబ్బులు ఎత్తుకుంటూ అక్కడే పోయి నేను చెప్పిన నాకు 20 లక్షలు అప్పు ఉంటుంది సార్, 20 లక్షలకి ఒక 5,000 చూడిస్తాను, పోతే 5,000 సార్ మారుతున్న జీవితం అని చెప్పిన. జీవితం మారింది. ఆ వ్యక్తి మాట్లాడితే ఎంతమంది చాలా మంది సిటీస్ ఉండొచ్చు, చాలా సార్ పోలీసులు ఉంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదొక ఓన్ బ్రదర్ అండ్ ఎట్లుంటారు అన్నదమ్ములేక ఉంటాను అన్నమాట. ఇది హైదరాబాద్ వచ్చినప్పుడుగా మన ఎక్కడ ఉంటున్నాం, బయటకు వెళ్ళిపోతూ ఉంటాం అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఎక్కువ అయిపోయింది. మీరు చూడండి, ఎలాంటి పరిచయం లేని వ్యక్తి ఒక స్ట్రేంజర్ని పట్టుకొని ఆయన చేయి గట్టి పట్టుకున్నందుకు ఈరోజు నా విషయం మారిపోలేదు. ఇక్కడ మనం కూడా ఏంటంటే చెప్తుంటారు చాలా మంది, చూడండి 50 మందికి ప్లాన్ చెప్పి ఈరోజు కర్ణాటకలో 50 మంది లేరు, ప్లాన్ చెప్పిన వాళ్ళు 100 లేరు. దాని తర్వాత మళ్ళీ లాగిన తర్వాత మళ్ళీ ఒక పర్సన్స్ మనం లాగింది సెలబ్రిటీ అయి ఉంటారు. కానీ ఈరోజు మీరు చూడండి 50 మంది బిజినెస్ లేదు ఉన్నాం లేదా. ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ దగ్గరికి అవకాశం అనేది ఏ రూపంలో వస్తుందో తెలియదు, కానీ దాన్ని ఎవరైతే టేకప్ చేసి దాన్ని ఎవరైతే ప్లాన్ విని ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది. ఎస్ఆర్ నా తెలియని ఆడేది సార్ బాగా చెప్పిండు, పోయిండు, రోడ్డు పంపించిండు, వాడుకున్నా. మమ్మీకి ముఖాలు ఉంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ కోసం ఒక రెడీగా ఆశిద్దామండి, వాళ్ళకి కొడుకుగా ఉండడం. ఎందుకంటే ఏ రోజు కూడా నన్ను ఆపలేదు. చాలా మంది ఏమంటారంటే పూజలు వదిలిపెట్టిపోతే అంటే వద్దని చెప్తారు, దాని రిజెక్షన్స్కి అంటే చేయొద్దు అందుకని ఏ రోజు కూడా మా పేరెంట్స్ నన్ను వద్దని చెప్పాలి, నన్ను ఆపలేదు. ఆ విధంగా నేను జర్నీ స్టార్ట్ అయింది, వెళ్ళిండు, రోడ్డు పంపించిండు. మమ్మీకి మోగోళ్ళు ఉండే, ఎందుకంటే 3 కిలోమీటర్లు నడుస్తూ రావాలి, టూలే కూడా పోదు మా పొలానికి, పూజలు కూడా రావడానికి వస్తే మోగోళ్ళు ఎక్కువ ఉండే, మమ్మీకి మోగోళ్ళు ఉండే, మా వైఫ్ అశ్వినికి ఈ ప్రాబ్లం ఉండే. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. నమ్మకం కలిగిన తర్వాత ఎప్పుడు నేను డబ్బులు పంపిస్తున్నా సార్ ప్రోడక్ట్ బస్కెట్ పంపిస్తున్నాండి. కానీ ఒక 2 టైం పంపించిండు, ప్రోడక్ట్ వాడుకున్నా. చాలా మంది చెప్తాను కదా, ఈ బిజినెస్ నుంచి ఫ్రెండ్స్కి చెప్పినా నో చెప్పారు, రిలేటివ్ చెప్పినా నో చెప్పారు, చాలా మందికి బిజినెస్ చెప్పినారు. అందరికి ఎవరు చెప్పినా నో నో నో. నాకు ఒకటి అనిపించింది, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ సార్ చెప్పిండు, సార్ నువ్వు హైదరాబాద్లో నేను ఈడ, నాకైతే ప్లాన్ చెప్పడం రాదు, ఎందుకంటే చదవలేదు, పెద్ద చదవలేదు, నేను డబల్ డిగ్రీ చేయలేదంటే జస్ట్ 10th అది కూడా ఏంటంటే సర్టిఫికేట్ కోసం లేదా 10వ తరగతి వరకు చదవాలి కాబట్టి చదువుకున్నాను. ఎందుకంటే నేను 7th 6th ఉన్నప్పుడే మా అక్క వాళ్ళ పెళ్లి చేయడం, అవన్నీ అప్పులు కావడము,
అని చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. కొన్ని స్ట్రగుల్ సక్సెస్ అంటుంది ఆ విధంగా. సార్ ఆయన వచ్చి ఫోన్ చేసినప్పుడు సార్ అందరూ ఎవరు లేరు ఇలాంటి బిజినెస్ చాలా వచ్చాం చెప్పారు చాలా మనకి మీద వర్కౌట్ కావు, ఎవరో వచ్చి చెప్పినంత మాత్రం నీకు బిజినెస్ కదా, కూరజ మంచిగా ఉంది నడిపించుకో, ఇవన్నీ గాలి పేరు మాటలు నీ జీవితం మార్చమంటే చెప్పారు. కానీ నేను శ్రీనివాస్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, లిఫ్ట్ చేయలేదు, ఫోన్ ఎత్తలేదు, ఇంకా బంద్ చేసినాను. ఆయన తెలుసు ఏడికి వెళ్ళే బస్ అంటే చాలా బాగా ఉంటుంది, మనం ఆడుకుంటాడు. ఫోన్ ఎత్తకుండా డైరెక్ట్ బస్ ఎక్కి వచ్చేసింది, ఇంకా బస్ ఎక్కి డైరెక్ట్ వచ్చేసిండు. చాలా కలిసి బస్ స్టాండ్ అది ఎవరు ఎక్కడ అంటే మా క్లాస్మేట్స్ కూడా ఎవరన్నారు, ఎంతమంది అందరినీ మర్చిపోతారు కానీ నన్ను ఎవరు మర్చిపోతే ప్రతి వ్యక్తి బస్ స్టాండ్కి వచ్చిన నాలుగు కూర్చొని టీ తాగిపోతుంది. ప్రతి ఒక్క ఫ్రెండ్ ఎవరైనా బస్ స్టాండ్ పక్కన ఉంటుంది కాబట్టి సార్ వచ్చింది ఏజ్ సార్ ఫోన్ ఎత్తలేవంటే సార్ నువ్వు పోయిన తర్వాత నేనైతే ఏదో మిమ్మల్ని అన్నీ తీసుకున్నా, నువ్వు లక్ష్యాలంటివి కోట్లాంటివి ఇదేదో నేను ఎక్సలెంట్ అనుకుని నేను ఎవరు నా మాట వింటారు, ఎవరు నా మాట వెళ్ళి ఆయన కూర్చోబెట్టుకుని తాను అంతా చెప్పాడు. నువ్వు ఎట్లా చెప్తున్నావు నువ్వు పూల కూడా పున్నట్టు సోపుడు లేదు అట్లా అయితే ఎవరు విన్నాడు కాదు, ఇట్లా నేను చూసామని చెప్పేవాళ్ళు. కానీ కొంతమంది నేను కలిపినప్పుడు నాకు టైం లేదని చెప్పిన నైట్ 9 గంటలకు బయటకు వెళ్ళేవాళ్ళు. షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి 2 వీలర్ వేసుకొని కొంచెం చేయడం ఉంటుంది 50 కిలోమీటర్ల దూరం. ఇక్కడ లోకల్ వెళ్ళాలని చెప్పి నా రిలేటివ్ వాళ్ళ నీళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళ పట్టుకొని వాళ్ళ పచ్చడి పట్టుకొని అక్కడ వెళ్ళి సారి కూర్చోబెట్టి ప్లాన్ చెప్తే ఒక్కొక్క పర్సన్ అప్పుడు సార్ డెమో తీసుకొని కూర్చొని సక్సెస్ గోల్ చూపించి అది చూపించి చెక్కులు వాళ్ళు వాళ్ళు ఎప్పటి వరకు కొంతమంది వచ్చారు. ఒకరు ఇద్దరు ముగ్గురు 10 మందిని తీసుకున్నా. కొంతమంది లీడర్స్ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ నాన్నలో ఇన్స్టిట్యూట్లో డైమండ్లో గ్రౌండ్ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ మాట విన్నారు వాళ్ళని పట్టుకుని వాళ్ళకి కొంచెం గ్యాదర్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయినా. కానీ ఒకరోజు 10 మంది అయినాము అందరూ కలిసి పెట్టి మీటింగ్ ప్రమోట్ చేశారు కదా, ఈ రోజుకి చాలా మంది ప్రమోషన్ చేశారు కదా. సార్ ఎప్పుడు వాళ్ళ 1 month 2 month అయింది మేము స్టార్ట్ చేసినాము, ఒక 10 మంది అయినాం. సార్ వాళ్ళు కర్ణాటక వస్తారు, కర్ణాటక వస్తామని చెప్పారు. నేను పెద్ద మీటింగ్ పెడతా సార్ ఇలా కాదని చెప్పినాను. పెద్ద మీటింగ్ పెట్టా అందరూ చెప్పినాం, 6 మొత్తంలో రెడీ చేసాం, చైర్ చేసినాం, అందరూ రెడీ చేసినాం. పొద్దున్నే ఫోన్ చేసినా ఎవరు ఫోన్ పెట్టారు. మీరు నమ్మారంటే శ్రీనివాస్ 2 months వచ్చిన తర్వాత ఎవరు రాలని చెప్పి పక్కన పోయి కళ్ళప్పుడు నీళ్ళు పోయి ఏడ్చుకుంటా కొంచెం నిలబడ్డాను. ఏది నాకెందుకు జరుగుతుంది, ప్రతి దాంట్లో ఎందుకు నాకు ఫెయిల్ వస్తుంది. పక్కన పోయి ఏడుస్తుంటే ఎంత నుంచి భుజంగా చేసి రెడ్డి సార్ నాకు తెలిసింది గెలుతుంది, దీంట్లో ఓపిక కావాలి, మళ్ళీ కూర్చొని మళ్ళీ సెట్ చేసేవాడు. నేను వారం 10 రోజులలో నా మైండ్ అంతా రేడియో వెళ్ళి వచ్చి మళ్ళీ పాజిటివ్ చేసేవాడు. అంటే ఇప్పుడు నీకు ఛార్జ్ మొత్తం అయిపోయింది, మనం ఛార్జ్ అయిపోయాడు. ఇట్లా కాదని చెప్పి నేను హైదరాబాద్లో మీటింగ్ ఉంటే మీటింగ్ రానివాడు. షాప్ ఎవరు మీటింగ్ రావాలంటే షాప్ ఎవరైనా కావాలి కదా. ఒకరోజు యాక్చువల్ మీటింగ్ కోసం రాలేదు, మా మిస్సెస్ హైదరాబాద్ కాబట్టి ఆమె తీసుకురావడానికి హైదరాబాద్ రాలేదు. షాప్ బంద్ పెట్టి నేను వచ్చిన హైదరాబాద్ వచ్చాక తీసుకోవాలని వచ్చినా చూద్దాం మీటింగ్ అని చెప్పి మీటింగ్ అటెండ్ అయినా. రీసౌండ్ వస్తుందండి, నా వాయిస్ వినిపిస్తుంది కదా, అది మొత్తం అర్థమవుతుంది. రీసౌండ్ వస్తుంది, నా కూడా వినిపిస్తుంది కదా, నా వాయిస్ చాలుకుంటుందండి మొత్తం ఆ విధంగా నేను ఇక్కడ ఉంది స్టోరీ మధ్యలో. ఇప్పుడు హైదరాబాద్ మీటింగ్ రావాలి. యాక్చువల్ నేను లాస్ట్ కూర్చున్నా, నాకు తెలిసి కర్మన్ ఘట్లో ఒకటి ఏదో మీటింగ్ హాల్ ఉంది. కర్మన్ ఘట్లో ఇది ఒకటి కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ హాల్లో మీటింగ్ జరుగుతుంది. అప్పుడు చిన్న మీటింగ్ హాల్. నేను అక్కడికి వచ్చిన మీటింగ్ నడుస్తుంది, లాస్ట్లో కూర్చున్నా. ప్రతి ఒక్క లీడర్ వచ్చి మాట్లాడినప్పుడు నాకు ఒక హోప్ క్రియేట్ అయింది. నాకు 20,000 సంపాదిస్తున్నాను, 30,000 సంపాదిస్తున్నాను, వీడియో గుర్తుపోయింది, ఆర్డీ గుర్తుపోయింది, అప్పటికి సలిత కారు ఉన్నాడు, అవన్నీ కొంచెం చెప్పేవారికి నాకు కొంచెం ఇన్స్పిరేషన్ అయినా. అక్కడ మీటింగ్లో నేను డిసైడ్ అయిన తర్వాత డిసైడ్ అయిపోయేసి ఇది ఇట్లా కాదు, ఇట్లా బిజినెస్ చేస్తే కాదని చెప్పి ఫుల్ టైం చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఇంకెవరో ఒకరు షాప్ దగ్గర కావాలి కదా. బెంగళూరులో ఒక అబ్బాయి పని చేస్తుంటే నేను షాప్ దగ్గర పిలిపించుకొని షాప్ దగ్గర పెట్టి ఇంకా ప్లాన్ స్టార్ట్ చేసినాను. ఈ శ్రీనివాస్ సార్ అయితే హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళు రావాలే ప్లాన్ చెప్పాలంటే కాదు, ఎట్లా అలాగా నేనే చెప్పాను. ఎందుకంటే డ్రీమ్స్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ నేనే పని చేయాలని ఫిక్స్ అయినా. ఇంకా డెమోక్రటీ ప్లాన్ చెప్పడానికి రాకపోతుండే, డెమోక్రటీస్ అయిపోతుండే. ఈ అల్ట్రావాస్ కావచ్చు, ఫ్లాక్స్టైల్ కావచ్చు, కొన్ని డెమోలు వేస్తుండే. డెమోలు వేసి ఏం చెప్తుండే, డెమోలు మొత్తం అయిపోయిన తర్వాత రోజు 2 నుంచి 3 గంటలు పని చేయండి, 6 నుంచి 18 గంటలు ఉంటే 50,000 వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మీటింగ్ ఉంటుంది అట్లాంటి నాకంటే ఎక్స్పర్ట్ లీడర్ వస్తారు. సింపుల్ చెప్పడం, ఇట్లానే ప్లాన్ చెప్పడం, మీటింగ్ ప్రమోట్ చేస్తాను. ఎప్పుడైతే నేను మీటింగ్ ప్రమోట్ చేసి 10 మంది 20 మంది 30 మంది ప్లాన్ చేసినా అయిపోయిన తర్వాత అదే మళ్ళీ 1 month 2 months వారం కోసం మీటింగ్ ఉంటుండే. ఇదే హైదరాబాద్ మీటింగ్ రావాలంటే అక్కడ నుంచి బస్కి వస్తే లేట్ అని చెప్పి నా దగ్గర స్ప్లెండర్ బండి ఉంది. ఆ స్ప్లెండర్ బండి వేసుకొని హైదరాబాద్ మీటింగ్ వచ్చేటోని, కర్మన్ ఘట్కి 2 వీలర్ వేసుకొని వచ్చేటోని. ఎన్నో సందర్భాల్లో ఒప్పుకొని వచ్చేటోని. దాని తర్వాత మెల్లమెల్లగా సంజీవ్ చౌహాన్ అని చెప్పి యూనివర్సిటీ లీడర్,
ఆయన మేము ఇద్దరు మంది 2 వీలర్స్ వచ్చేవాళ్ళం. వర్షం పడితే వర్షంలో తడుచుకుంటూ వచ్చి కర్మన్నట్టు కూర్చుండే, లాస్ట్లో కూర్చుండే. అదే మూమెంట్లో మీ బిజినెస్ సాడేసి వెళ్ళిపోయాం 2020లో అనుకుంటా. రీసెంట్గా ఫోటో పెట్టి దాస్తారు, మీకు చూసిన గ్రూప్లో వచ్చి ఉంటుంది. 2020లో మేము ఢిల్లీకి ఎఫ్ఆర్ఈ పోవాలి. అప్పటికి నేను 20 lakhs మైనస్లో ఉన్నాను. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్, నేను బ్రాంచ్ కూడా కాలేదు. అప్పుడు 10,000 పీవీ. బ్రాంచ్ రేట్ కావాలంటే ఇప్పుడు మీ అందరూ అదృష్టవంతులు 5,500 పీవీ ఉంది. మేము బ్రాంచ్ కావాలంటే 10,000 పీవీ నాన్ క్వాలిఫైడ్ ఉండే. అప్పుడు ఢిల్లీకి ఎఫ్ఆర్ఈ పోదామని చెప్పి వీళ్ళందరూ అంటారు. నా దగ్గర డబ్బులు లేవు కానీ రీజన్ చెప్పి కూర్చోలేదు. మా పెద్దోడి తొట్ల పంచన్కి మా అత్త వాళ్ళు చైన్ పెట్టిండండి. పంచన్ పడతారు కదా అత్త వాళ్ళు, ఆ చైన్ తీసుకెళ్ళి ముతూట్ ఫైనాన్స్లో పెట్టి ఆ 15,000 16,000 వచ్చినాయి. ఆ డబ్బులు తీసుకొని నేను ఎఫ్ఆర్ఈ మీటింగ్ వెళ్ళడం జరిగింది. ఎఫ్ఆర్ఈ మీటింగ్లో నాకు బాగా గుర్తుకుంది, సాగర్ బాంబే రికగ్నిషన్ అయిన రోజు. ఆ రికగ్నిషన్ చూస్తుంటే కళ్ళప్పుడు డీల్ పోయినాయి, మొత్తం ఏడ్స్ కూడా కూర్చున్నాను. మీకనే చైర్లు ఉన్నాయి, అక్కడ భాష అర్థం అది ఏం అర్థం కింద కూర్చున్నాం. మాకు సేమ్ చైర్ లేకపోతే నేను అంజనా సారు, మనకు జంగయ్య సారు, శ్రీనివాస్ ఉడమాన్ సార్, చాలామంది కొంతమంది లీడర్లు కింద కూర్చొని విన్నాం. ఆ మీటింగ్ విన్న తర్వాత నేను చెప్పిన శ్రీనివాస్ గట్టిగా అది చేసుకొని, సార్ మన జీవితంలో నన్ను ఎన్ని కష్టాలు అనుభవిస్తా కానీ నాకు ఇట్లాంటి రికగ్నిషన్ కావాలి సార్ అని చెప్పిన. గట్టిగా ఫిక్స్ అయినా ఈ రికగ్నిషన్ తీసుకున్న తర్వాత నేను చనిపోతాను సార్, నా ప్రాణం నా గొంతులో గ్యాస్ ఉన్న రోజు ఈ రికగ్నిషన్ కావాలి సార్ అని చెప్పిన. మీరు నమ్మారండి, అదే రికగ్నిషన్ ఎవ్రీడే నేను వీడియో చూసుకుంటా. ఆ ఎఫ్ఆర్ఓలో డిసిజన్ తీసుకున్నా. స్టేజ్ మీద ప్యానల్లో నాకు తెలిసి సలీం సార్ కూర్చున్నాం. సలీం సార్ ప్యానల్ కూర్చున్నప్పుడు ఏడ్చాను నేను, ఎందుకంటే 34 లక్షలు అప్పు పెట్టుకొని సూసైడ్ ఐడియా చేసుకొని నా ఎక్స్ప్రెషన్ లీడర్ కూడా సలీం సార్ అని జాయిన్ అయ్యడం కోసం ఒక గట్టి కాల్ చేస్తాను. ఎందుకంటే మీరు చూడండి, నాకు 20 లక్షల అప్పు ఉంది కానీ సలీం సార్కి 30 లక్షల పైన అప్పు ఉంది. అరే ఆయనే చేసి సక్సెస్ అయినప్పుడు అప్పుడు నా సలీం సార్ ఇన్కమ్ అంటే 5 లక్షలు 6 లక్షలు ఉండే. ఆయననే చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను? కానీ గట్టిగా డిసైడ్ అయినా ఎఫ్ఆర్ఈ మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఫుల్ ఫైల్తో వచ్చినాం, ఫుల్ ఫైల్తో కర్ణాటక వచ్చి మొత్తం నేను ప్లాన్ స్టార్ట్ చేసిన, టూర్స్ తీసి వచ్చిన, అందరికి కలిసి ప్లాన్ చెప్పిన. అదే మూమెంట్లో బ్రాంచ్ రేట్ కంప్లీట్ చేసుకున్నా. నా ఇన్కమ్ 16,000. యాక్చువల్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ 48 రూపీస్, సెకండ్ మంత్ ఇన్కమ్ 297 రూపీస్. నేను బ్రాంచ్ రేట్ అయినప్పుడు నా ఇన్కమ్ 16,000 ఇన్కమ్ వచ్చింది. 16,000 ఇన్కమ్ వచ్చింది. ఇంకా ఫుల్ టైం ఎక్సైజ్ స్టార్ట్ చేసిన. పొద్దున 6 గంటలకి 2 వీలర్ వేసుకొని బయటికి వెళ్తే నైట్ 11 గంటలకు 12 గంటలకు ఇంటికి వచ్చేటోని. ఎవరు ఫ్రెండ్స్ లేవర్లే, 7కి వెళ్ళి ప్రాస్పెక్టింగ్ చేసేటోని. ఎందుకంటే నేను ఎట్లా పరిచయం బిజినెస్కి ప్రాస్పెక్టింగ్ వాళ్ళే పరిచయం కదా. ఇప్పుడు మనం ఎట్లా వచ్చామంటే మనం అట్లా తీసుకొస్తామా లేదు. ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా నా దగ్గర కొంతమంది కస్టమర్స్, ఫిక్స్డ్ కస్టమర్స్ ఉండే ఫ్లవర్ వాళ్ళు. నా టార్చర్కి నా దగ్గర కస్టమర్సే బంద్ అయ్యారు. అట్లా టార్చర్ పెట్టేటోని నేను. ఎక్కడ ఉన్నా ప్రాస్పెక్టింగ్ నా కస్టమర్ చాలా మంది ఉన్నారు బిజినెస్ కూడా. అట్లా బిజినెస్ స్టార్ట్ చేసిన ఇంకొంచెం మూమెంట్ తీసుకొద్దామని లోపల లాక్డౌన్ అండి, తెలుసు కదా. 2021లో మొత్తం లాక్డౌన్. కర్ణాటకలో లాక్డౌన్ అంటే ఇట్లా కట్టి పడేసినట్టు. అసలు బయటికి లోపల కాలు బయట పెట్టలేదు. నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. అయినా కూడా నేను జనసేనలో తాలూకా ప్రెసిడెంట్ ఉండే, అప్పుడు తాలూకా ప్రెసిడెంట్గా ఉంటే నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. అప్పుడు కూడా నేను ఇంట్లో కూర్చోలేదు. నేను లాక్డౌన్ అయిపోయేంత వరకు గుర్మెడికల్ ఒక రూమ్ తీసుకొని, ఒక డీసీ పర్మిషన్ తీసుకొని, ఒక వెహికల్ తీసుకొని, ఆ డిపార్ట్మెంట్ నా వెనకాల వేసుకొని, ఒక మోటివేషన్ స్పీకర్ తీసుకొని, క్వారంటైన్స్ తెలుసండి మీకు, క్వారంటైన్స్ ఉండే విదేశాలలో ఉన్న వాళ్ళు, ముంబై బెంగళూరు ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి స్కూళ్ళకు క్వారంటైన్లో వాళ్ళందరూ అంటే కరోనాలో వచ్చిందానికంటే వచ్చిందని భయంతో చనిపోయిన వాళ్ళు చాలామంది. అట్లాంటి వాళ్ళకి ఇది కావద్దు, భయపడ్డదు చెప్పి ఒక మోటివేషన్ స్పీకర్ బెంగళూరు నుంచి పిలిపించుకొని పంచుకున్న వాళ్ళు మనొకటి ఒక టీం ఉంటుంది. వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళకి మోటివేట్ చేసేవాడిని. ఫుడ్ లేని వాళ్ళకి నాకే అప్పులలో ఉన్నాం కానీ మళ్ళీ అప్పులు వేసి ఫుడ్ తీసుకొని ప్రతి ఒక్క పర్సన్ అంటే వాటర్ బాటిల్లో ఫుడ్ పంచిన ఊళ్ళ మీద ఫుడ్ నన్ను ఈరోజు నిలబెట్టిందంటే అది ఏమంటారు కదా, అన్ని దానం కంటే అన్నదానం మీరు నాకు చెప్తాను కదా గొప్ప అంటారు కదా. నేను ఆ రోజు అట్లా పెట్టినబట్టి నాకు దేవుడి రోజు ఇట్లా పెట్టాను. నాకు లేనప్పుడు అప్పు లేని పని చేసిన అట్లా చేసుకొని చాలా మటుకు అన్ని పని చేసుకొని వచ్చిన. ఎప్పుడైతే 21 ఆగస్టు లాక్డౌన్ మొత్తం క్లియర్ అయింది, నాకు 16,000 వచ్చింది. నాగనేశ్వరం కొంతమంది బ్రాంచులు అయ్యారు, నాగనేశ్వరం 10,000 11,000 ఇన్కమ్ తీసుకున్నారు. లాక్డౌన్లో కొంతమంది కనపడకుండా వెళ్ళిపోయారు. టీం మొత్తం మళ్ళీ 0, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ సార్ వల్ల కమ్యూనికేషన్ ఉండేది, ఇక చాలు సార్ టీం అంతా కట్టినా మొత్తం పోయింది, మన అదృష్టంలో బిజినెస్ లేదేమో వద్దేమో అని అన్నాం. లేదు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 0 నుంచి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసాం 2021 ఆగస్టు నుంచి. మళ్ళీ టీం అంతా పోయారు. మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి కొంతమందిని సర్చ్ చేయడం స్టార్ట్ చేసినాం. కొంతమంది పాత వాళ్ళు ఉంటే కొంతమంది పాత టీం తీసుకున్నాం, వాళ్ళ ద్వారా వేరే టీంని వెతుకున్నాం. నేను డైరెక్ట్ సిల్వర్ రేట్ కంప్లీట్ చేసుకున్నాను. సిల్వర్ రేట్ అయినప్పుడు నా ఇన్కమ్ మినిమం 10-11 వాళ్ళు మళ్ళీ వితౌట్ ఎల్ఓబి
9,000 వచ్చింది సిల్వర్ డేట్లో. సిల్వర్ డేట్ నుంచి డైరెక్ట్ మళ్ళీ నేను స్టార్ట్ అయ్యాను. నో గోల్డ్ డైరెక్ట్ స్టార్ట్ అయ్యాడు. స్టార్ అయినప్పుడు నా ఇన్కమ్ 25,000. ఫస్ట్ స్టార్ట్ అంటే వితౌట్ డెలివరీ 9,000 ఇన్కమ్. సెకండ్ మంత్ ఇన్కమ్ 25,000 ఉంటా లేదా? 25,000 ఇన్కమ్ తీసుకున్నా. ఇంకా కూలలో ఉన్నా. ఒక 6 మంత్ అయిపోయింది. నేను రీసెంట్లీ మనకు స్టార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 40,000 50,000 ఇన్కమ్కి వచ్చింది. ఉక్కుంటారు అప్లయన్స్. అప్పుడు ఏం చేయాలి? మరి కార్ ప్రొడక్షన్ అయిన తర్వాత కార్ ఇవ్వాలి. ఫోన్ చేసి కార్ కొనమని చెప్తుంటే నాకు అప్పులు ఉన్నాయి సార్. ఆల్రెడీ నేను అప్పులు అంటుంటా. ఈ కార్ కొనడం వల్ల మెయింటైన్ చేయలేను. కార్ అంటే భయం అయింది నాకు. ఎందుకంటే దానికి ఈఎంఐలు కథ ఉంటాయి కదా అని చెప్పి నేను భయపడేటోండి. కానీ శ్రీనివాస్ ఏమాత్రం ఒకటి చెప్పాడు, నీకు కారు కొంటే నీ బిజినెస్ ₹1,00,000 వస్తుంది, నీకు ఇన్కమ్ బిజినెస్ ₹1,00,000 వస్తుంది చెప్పేటప్పుడు నేను నమ్మలేదు. కానీ నా ఇన్కమ్ దాదాపు 45,000 ఎంత ఉంది గుర్తులేదు. 45,000 ఇన్కమ్ ఉన్నప్పుడు షోరూమ్కి పోయినా అన్నాడు అంతే. పోయినప్పుడే మారుతి సుజుకిలో నెక్సా కారు, నెక్సాలో అప్పుడే రీసెంట్ వచ్చింది XL6 అని చెప్పి పెద్ద కారు. వీడియో కాల్ ఇస్తే ఆ పెద్ద కారు తీసుకొని చెప్పిండు. కార్ ఖరీదు వచ్చేసి 16 లక్షల దగ్గర రూపాయలు లేదు. డౌన్ పేమెంట్ కట్టాలని కూడా నాకు డబ్బులు లేవు. సార్ ఒకటే మాట అన్నాడు, నువ్వు కార్ చూసి నీ చెక్ ₹1,00,000. సార్ నేను బిల్లు చేసినా సార్ డౌన్ పేమెంట్ కట్టి నా దగ్గర డబ్బులు లేవు చెప్పిన. 11,000 ఫోన్పే చేసాడు. 10వ తారీఖు చెక్ వస్తుంది కదా నాకు కొట్టు, నీకు 11,000 చేసినా బుక్ చేసిరా అని చెప్పాడు. మీరు నమ్మరండి, ఆ 11,000 తీసుకొని కారు బుక్ చేసి చేసి కోచర్ చేసిన రూపాయలు మూమెంటం క్రియేట్ అయింది. ఆ మంత్ నాకు నెక్స్ట్ మంత్ ఇన్కమ్ నాకు 55,000 వచ్చింది. 55,000 ఇన్కమ్ వచ్చింది. కారు తీసుకున్న తర్వాత నా చెక్ 75,000 వచ్చింది. కారు తీసుకున్న 2 monthsకి నేను డైరెక్ట్ క్రౌన్ రైట్ కంప్లీట్ చేసుకున్నాను. క్రౌన్ రైట్ అయిన తర్వాత నా ఇన్కమ్ 1,11,000. 1,11,000 ఇన్కమ్ వచ్చింది. క్రౌన్ అయినా ఎప్పుడు కూడా నేను బయటికి వెళ్ళలే, ఏ టూర్లు పోలే, ఏం పోలేదు. కారు కొన్నా చాలామంది అవమానించేవాళ్ళు ఊళ్ళో, మా విలేజ్లో సిగ్నల్ వచ్చేది కాదు. నేను ఊళ్ళో చాలా తక్కువ ఉంటాను. ఇప్పుడు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఉంటారు కదా. పూల కంపెనీ తీసుకొని వెళ్తుంటే కట్టలో చూసిన వాళ్ళకి ఏం పని ఉంటుందండి? ఏమన్నా వాళ్ళు తెలుసా? పూలమ్మటోడు వచ్చే తిట్టేవాళ్ళు. దాని తర్వాత సోపులు బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేసిన కదా, వచ్చారు సోపు అమ్మటోడు వచ్చి గట్టి అచ్చేవాళ్ళు, ముఖం అక్కడ తిప్పేవాళ్ళు. తల దించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరికి కూడా నేను ఒకటే మాట చెప్తాను, ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నేను మౌత్తో సమాధానం చెప్పేటని కాదు. మనుషులతో మనం ఆర్గ్యుమెంట్ చేయదు ఎప్పుడు కూడా. నాకంటూ టైం వస్తుందని చెప్పి నేను తల దించుకోపోయేటోని. ఈ కారు తీసుకున్న తర్వాత కారు తీసుకొని ఊళ్ళకి ఎట్లా పోవాలండి? ఇది మన కారు కదా, ఎట్లా పోవాలి? మంచిగా గగుల్స్ ఇప్పించాను శ్రీనివాస. గగుల్స్ పెట్టుకొని డీజే సాంగ్స్ పెట్టుకొని సౌండ్ పెట్టుకొని ఊళ్ళో నిదానం పోతుంటే ఎవరు తలదించుకోవాలి? అందుకే చెప్తున్నా, ఇక్కడ చూసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరికి కూడా మౌత్తో సమాధానం చెప్పొద్దు, సక్సెస్తో సమాధానం చెప్పాలి. కార్ తీసుకున్న తర్వాత బిజినెస్ జబర్దస్త్ మూమెంట్లోకి వచ్చింది. 1,11,000, 1,60,000, 70,000, 2 లక్షల వరకు వెళ్ళిపోయింది. నేను యూసీటీ కంప్లీట్ చేసుకున్నాను. యూసీటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలామంది ఉంటారు కదా, మేము బిజినెస్ చేయడం వల్ల సాయి రెడ్డి సార్కి కార్ వచ్చింది, మేము బిజినెస్ చేయడం వల్ల సాయి రెడ్డి సార్ ఇన్కమ్ 2 లక్షలు వెళ్ళిపోతుంది, మనం మంచి చేద్దామని చెప్పి టోటల్ మీరు నమ్మరు. నా బిజినెస్ యూసీటీ అయిన తర్వాత స్టార్ పడిపోయింది. మళ్ళీ స్టార్ సిల్వర్ 2 లక్షల చెక్కు 9,000, 10,000, 20,000 పడిపోయింది. అందరు చేకి అక్కడ పడుతుంది. బిజినెస్ బంద్ చేసిరండి. జస్ట్ ఒక లెగ్ నడుస్తుంది అంతే. ఆ లెగ్ నడిస్తే మనం ఆల్రెడీ మీకు తెలుసు కొంతమంది లీడర్లకి కింద స్టార్ మెయింటైన్, కింద డైమండ్ మెయింటైన్ చేసి మన స్టార్ మెయింటైన్ చెక్ వస్తుందండి. నా చెక్కు రాకపోతుండే, సైడ్ కానీ మెయింటైన్ కాకపోతుండే. కానీ ఏ రోజు నేను ఆగలేదు. శ్రీనివాస్ సార్ రావాలి, మళ్ళీ తిరగాలి, టీం అట్టాలి. ఇంకా కాదు కర్ణాటకలో బిజినెస్ చేయలేము, నువ్వు ముళ్ళే మూట చదువుకొని హైదరాబాద్ రా నాయన, మాకు చాలా అయిపోయింది, కర్ణాటక రాలేమని చెప్పి అన్నాడు. కానీ ఒకటే అయిపోయినా సార్, బిజినెస్ ఉన్న దగ్గర ఎవరైనా చేస్తారు, బిజినెస్ లేని దగ్గరనే చేసి చూపిస్తాను సార్. నాకు బాగా గుర్తుంది, మంచి పూలు ఎవరైనా అమ్ముతారు, వాడిపోయిన పూలు అమ్మడమే బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్. తెలుసుకునేటోని కౌన్సిలింగ్ చేయించుకొని ఇల్లు తిరగడం మీరు నమ్మరండి. ఇదే శ్రీనివాస్ వడ్డెమ్మాన్ అనే వ్యక్తిని, అంజన్ సార్ అనే వ్యక్తిని, దాస్ సార్ని, జంగయ్య సార్ని ఈ మధ్య ఎక్కువ వాడుతున్నా, వీళ్ళందరినీ 3 చెర్ల నీళ్ళు తప్పి 30 తిప్పలు పెట్టేటోని. మీరు నమ్మరు, కర్ణాటక వచ్చిరంటే ఇప్పుడు చిన్న కూడా మనం శ్రీనివాస్ సార్ వస్తే టిఫిన్ చేయడానికి వెళ్తే ఏ టైం దొరుకుతుందని చెప్పి టిఫిన్ కూడా పార్సల్ చేసి మళ్ళీ రూమ్ తెచ్చుకొని వచ్చినాడు. హోటల్ తీసుకొచ్చి ఆ టిఫిన్ చేసుకోండి. టిఫిన్ చేసేటప్పుడు కూడా బయట జనాలు చూపిస్తారు. ఇప్పుడు కూడా నేను టైంని అప్లైన్ టైం కరెక్ట్ ప్రాపర్గా వాడినండి. ఓన్లీ కౌన్సిలింగ్ వాడినా, మీటింగ్ వాడినా, బీభత్సంగా మీటింగ్ చేసేవాడిని, సార్ నిలిచేటోని. ఎప్పుడైతే 10 మంది 20 మందితో స్టార్ట్ చేసిన మీటింగ్లు అందరూ పోయారో బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ చేసినాం. 50 కిలోమీటర్ పోయేటోళ్ళము, 70 కిలోమీటర్ పోయేటోళ్ళం, 2 వీలర్ తిరిగేటోళ్ళం. అంతకుముందు కార్ వస్తే కార్ పెట్రోల్ కావాలి కదా, చెక్ పడిపోయిన తర్వాత 2 వీలర్ వేసుకొని సార్ కార్ తీసుకొని కాదు సార్ వద్దుగా సార్ అని చెప్పి కార్ తీస్తే మళ్ళీ వాళ్ళు బిజినెస్ బంద్ చేస్తారు సార్, ఇక్కడ జనాలు నమ్మరు సార్ అని చెప్పి. మీరు నమ్మారంటే సేడ్ అని ఒక విలేజ్ ఉంటుంది, మొత్తం అడవి ఉంటుంది, అడవి ప్రదేశం, రోడ్లు ఇట్లా ఉంటాయి.
టూ వీలర్ తీసుకొని వస్తుంటే పెద్ద పెద్ద పాములు అడ్డం వచ్చేటి, పందులు అడ్డం వచ్చి ఎన్నోసార్లు కింద పడడం, గాయాలు ఉంటాయి చాలాసార్లు కింద పడడం, పాములను దొక్కించడం, పందులు అడ్డం వచ్చి రాత్రి 11, 12 వచ్చేటం. చాలా స్ట్రగుల్ టు సక్సెస్ ఉంటుందంటే అట్లా పడేటోని, రూమ్ తీసుకునేటోని, ఊరికి పోతే మళ్ళీ ఏంటని చెప్పి రూమ్లో ఉండేటోని, ఫుడ్ ఉండేది కాదు, రాత్రి 2 వచ్చి మొత్తం అన్ని కూరలు కట్టేసి అది ఏమంటారు కదా మిక్స్, అట్లా అన్నం వేసుకొని తినేటోళ్ళం. పొద్దున్న మనం బయటకు వెళ్ళే వాళ్ళం. ఈ పక్షం ఆ వర్క్ ఎవరు చేయరండి. సాయి రెడ్డి అనే పర్సన్ కర్ణాటకలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈరోజు శ్రీనివాస్ వడ్డేమన్ అనే వ్యక్తి లేకుంటే సాయి రెడ్డి లేడండి. దేవుడు అనే వ్యక్తి నెత్తిన కిరీటం పెట్టుకొని కాళ్ళ గజ్జెట్టుకొని రాడు, వస్తాడండి. ఒక భగవంతుని రూపంలో వస్తాడు. ఎస్తాను ఆ భగవంతుని రూపంలో వచ్చిన వ్యక్తి శ్రీనివాస్ వడ్డేమన్ అని చెప్తాను. ఎందుకంటే ఎవరో తెలియని వ్యక్తి నేను నమ్మను కాబట్టి నన్ను గెలిపించాను. అంటే ప్రతి సెకండ్ బిజినెస్ బాగున్నప్పుడు ఎవరైనా చేస్తారు, బిజినెస్ లేనప్పుడు వచ్చి నిలబెట్టడమే లీడర్ సక్సెస్ అన్నాం. ఆ విధంగా ఇప్పుడు కూడా నా చేయి ఎప్పుడు వదిలిపెట్టాలి. అదేవిధంగా బిజినెస్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయినా మళ్ళీ నా ఇన్కమ్ అనేది మళ్ళీ 1 lakh 2 lakhsకి వచ్చింది. యాసిస్ 2 lakhs వరకు వచ్చింది. నేను బిజినెస్ అనేది మళ్ళీ దాదాపు గుంజుకల్ నాట్ ఓన్లీ కర్ణాటక అండి, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఇప్పుడు దుబాయ్లో కూడా నా బిజినెస్ ఉంది. నిన్ననే ఫ్రెష్గా ఒడిశాలో బిజినెస్ స్టార్ట్ అయింది. ఒడిశాలో బిజినెస్ స్టార్ట్ చేసినాం. దాదాపు 6 నుంచి 7 స్టేట్లలో బిజినెస్ స్టార్ట్ చేసినాం. మీరు అందరూ అనుకోవచ్చు, ఇప్పుడు సాయి రెడ్డి అనే పర్సన్ ఇక్కడికి వచ్చిన సగులు పడ్డానా లేదా, నాకు ఇబ్బంది వచ్చాయా లేదా, నాకు అవమానాలు ఉన్నాయా లేదా, మీ అందరూ కూడా వస్తాయి కానీ వస్తున్నాయి లేదా. మనం వెళ్ళి ప్లాన్ చెప్పాగానే డాన్స్ చేసి వచ్చి రెస్టారెంట్లో ఆగిన తర్వాత ఎవరైనా అంటారండి, ఎవరు అన్నారు. ఈ బిజినెస్లో ఒకటి ఏంటంటే నీకు ఎన్ని కష్టాలు వస్తున్నాయంటే అది మంచి కోసం అంటారు. నీకు ఇబ్బందులు వస్తుంది అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు కామన్ నడుచుకుంటూ వెళ్ళిపోతామండి, నడుచుకుంటూ తగ్గదా కింద పడతాం. దాన్ని ఏమైనా ఎవరో తింటాం మనం. ఈరోజు పొద్దున్నేసి ఎవరి ముఖం చూసినామో ఏమైనా నాకు కట్టదాకే కింద అన్నావా లేదా. నేనేమన్నా ఎవరినో బ్లేమ్ చేయకుండా నువ్వు పాజిటివ్ తీసుకో. ఒకవేళ చిన్నది కాకుండా నీకు పెద్దది అయిందేమో, చిన్నదానికి ఆగిందేమో. ఎందుకు పాజిటివ్ తీసుకోండి. మీరు నమ్మరంటే ఏ రోజు కూడా నేను నెగిటివ్ మాట్లాడలేదు, నెగిటివ్ వినలేదు. నేను ఏ రోజు రీజన్ చెప్పలేదు. నాకు పూల షాప్ దగ్గర ఎవరు లేరు, నాకు లక్షల అప్పు ఉంది, నేను బిజినెస్ చేయలేను అని చెప్పి ఏ రోజు రీజన్ చెప్పలేదు. ఎక్కడ చెప్తున్నా చెప్పేటప్పుడు సాగు దొరికితే చేసిన పని దొరికితే చెప్తాం కదా. ఒకవేళ నేను రీజన్ చెప్పినంటే సాయి రెడ్డి అనే పర్సన్ సక్సెస్ అయిందండి అయితేనా కాలేదు. కాకపోతే మా అందరికంటే ఎక్కువ నెగిటివ్ ఎవరు ఉందంటే అశ్విని, మా వైఫ్. ఈ బిజినెస్కి నెగిటివ్కి బ్రాండ్ అమ్మాయిలు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే అప్పటికే టైం ఇచ్చడం కాదు, ఏ పండుగ సెలబ్రేషన్ చేసుకోవడం కాదు మేము. ఎందుకంటే మీరు చూడండి, ఏ పండుగ వచ్చినా పూల వ్యాపారం ఉంటుంది, పండుగ అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏ పండుగ వచ్చినా చెప్తున్నాను అంటే ఏ పండుగ వచ్చినా వేడి అన్నం నేను తినలే. నేను బయట షాప్ దగ్గర వెళ్ళాను, స్టిల్లో ఇప్పుడు నేను షాప్ దగ్గర కూర్చుంటా, షాప్ పనిచేయలేదు. నిన్ననే మన ఫ్రెష్గా పెళ్లి ఆడపడతో చేసినాయి. చాలామంది అంటారు, నన్ను అడిగిరు కూడా ఏమంటారంటే, సార్ ఫెస్టివల్ ఇంత పెద్ద సక్సెస్ తీసుకున్నావు, ఇంత పెద్ద లెవెల్ ఉన్నావు, పూల షాప్ ఎందుకు అని చెప్పి. నేను ఒకటే చెప్తానండి, మంచి ఏ స్థాయికి పోయినా కూడా ఉన్న స్థాయిని మరవద్దు. రోడ్ మీద ఉంటుంది, ఇప్పుడు వెళ్ళి షాపు ఓపెన్ చేసి కస్టమర్కి అదంతా క్లీన్ చేసి పెట్టి వస్తాను, బయటకు వస్తుంటే. ఆ విధంగా చేసేవాళ్ళం. అశ్విన్ మొత్తం నెగిటివ్ ఉంటే ఇవన్నీ ఎందుకు, నీకు ఇన్కమ్ రాదు, ఏం రాదు, ఇప్పటికి టైం ఇస్తావు అని చెప్పి బయటికి వెళ్తే వారం 10 రోజులు ఇంటికి వచ్చాను కాదు. నువ్వు బిజినెస్ బంద్ చేయాలి. ఎప్పుడైతే ఆమె తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోడం స్టార్ట్ చేసిన పాజిటివ్కి వచ్చింది. మీ అందరూ తెలుసుకుంది, సీరియల్లో మీరు వినిండొచ్చు. నాకంటే మంచి ఎవరైనా మాట్లాడుతుంటే అమ్మే మాట్లాడదు. స్టేజ్ అయితే అమ్మకి ఎక్కువ టైం ఇస్తాను, నాకంటే మంచి మాట్లాడదు. యాక్చువల్ 20 వచ్చేది కొంచెం వేరే ప్రాబ్లం ఆమె రాలేదు, లాంగ్ అవుతుందని చెప్పి ఇంకా వేరే నాకు కూడా వాళ్ళ ముందు ఇవ్వడం రాలేదు. ఈ విధంగా చెప్తుంటే ఆమె ఎప్పుడు నమ్మేది కాదు. మేము క్రౌన్ కంప్లీట్ చేసుకుని ఇన్స్టిట్యూట్ అయిపోయింది, క్రౌన్ అయిన తర్వాత కూడా క్రౌన్ కంప్లీట్ చేసుకున్నాము. మేము ఎక్కడ పోలేదు, అసలు ఫ్లైట్ అనేది దిల్లు చూసాము, ఫ్లైట్ అనేది ఎక్కలేదు. లోకల్లో గుజరాత్ పోయేది ఉండే, మాకు అప్పుడు ట్రిప్ ఉండేనమాట. టోటల్ గుజరాత్ ట్రిప్ వచ్చేది ఇన్స్టిట్యూట్ డబ్బు వాళ్ళకి, క్రౌన్ డబ్బు వాళ్ళకి. క్రౌన్ అయినప్పుడు అనుకుంటా శ్రీనివాస ఫోన్ చేసిండు, మొత్తం షాపింగ్ చేసుకొని మనం అందరం ఇలా జైపూర్ పోవాలి, ట్రిప్ పోవాలి అంటే ఎక్కడ సార్ ట్రైన్ పోవాలా సార్, పిల్లలు చిన్న ఉన్నారు సార్, అశ్విన్ రాలేదు సార్ అని చెప్పిన. అరే నీ మైండ్ సెట్ ఆన్ ఉంటుందా, నేను మారవా అని చెప్పాడు. ఎందుకు సార్ అంటే మనం పోయి ఫ్లైట్ అని చెప్పాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, డబ్బులు వాళ్ళు ఎవరు ఎట్లా అంటే ట్రావెల్ ఫండ్ కట్ చేస్తుంది, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు రాజు అయితే అశ్విన్ అయితే నమ్మాలి. అశ్విన్ తీసుకొని హైదరాబాద్ వచ్చిన కొన్ని షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం స్టార్ట్ చేసాం. మేము ఎప్పుడు అంటే అంత కాస్ట్లీ బట్టలు పెట్టి ఎప్పుడు కొనలేదండి. 100 రూపాయల టీషర్ట్, 100 రూపాయల 200 చెప్పులు ఇట్లాంటి షాపింగ్ చేస్తుంది. కానీ ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక్కొక్క టీషర్ట్ 2000. మీరు నంబర్ నా డబ్బులు లేకుండా కూడా సింగల్ పెట్టుకుని వ్యక్తి కార్డ్ సర్వ్ చేసాడు, 10,000 కమిషన్ వస్తే కొట్టేటండి. అట్లా ఇబ్బంది పడి షాపింగ్ చేసుకుని అశ్విన్కి అప్పుడు నమ్మకం లేదు. అశ్విన్ ఎప్పుడు అంటుండే, ఈ 4 గోడల మధ్య తీసుకొచ్చి వాడేసి వచ్చాను, మన లవ్ మ్యారేజ్ అండి. ఈ 4 గోడల మధ్య తీసుకొచ్చి వాడేసావు, నాకు పండగ తెలియదు, అది తెలియదు, ఎప్పుడు తిట్టేది. నేను చెప్పాడని మనం ఆల్రెడీ మనం మంచి బెటర్ లైఫ్కి వెళ్ళిపోతాము, మనం నేను చాలా పైకి తీసుకెళ్తాం,
మన లైఫ్ చాలా మారుతా చెప్తే ఆమె గాల్లో మెడల్ గడ్డ కమ్మగలం అందరూ లేడీస్ నమ్మకం రాదు తొందరగా అని చెప్పేది మేము హైదరాబాద్ వచ్చినాం, షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఎయిర్పోర్ట్ పోయిన వరకు ఆమెకు నమ్మకం లేదు. ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళినాం, ఫ్లైట్లో కూర్చున్నాం, శ్రీనివాస్ సార్ శివన్ మేడం అక్షయ్ మేము ఇక్కడ బాల్కనీ పక్కన కూర్చున్నాం. ఫ్లైట్ మొత్తం టేకప్ పైన ఫ్లైట్ నడుస్తుంది. కానీ అశ్విని ఆ రోజు చేయి గట్టిగా పట్టుకుని ఏడ్చుకుంటాను. మా దగ్గర ఒక మాట ఉంది, బాబా నువ్వు ఎప్పుడైతే నమ్మడం కాదు, అసలు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫ్లైట్ ఎప్పుడు మనం కింద చూసినాం, కానీ ఫ్లైట్ ఎక్కా అని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే చాలా స్ట్రగుల్ పడ్డాను కూడా, చిన్నప్పుడు నాన్న చనిపోవడం అవన్నీ చాలా ఇబ్బంది పడ్డది. ఆమెకు నాన్న కానీ ఫ్రెండ్ కానీ అన్నీ నేను అని ఆ విధంగా నేను చూసుకుంటా, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఎన్ని కష్టం వచ్చినా ఆమెకి నేను చెప్పలేదు. ఆమె పక్కన నా చేయబట్టుకుని ఏడ్చుకుంటా మాట అంటుంది, బాబా నువ్వు ఎప్పుడు ఎక్కుండే, మనము చాలా పెద్ద స్థాయికి వెళ్తాం మనం ఇంత పైకి తీసుకొస్తాం అని నాకు తెలుసు, కానీ ఇంత పైకి తీసుకొస్తాం అని నాకు తెలియదు అని చెప్పి నేర్చుకుంటామని మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఎందుకంటే మీరు చూడండి, ఎవరికి అని ఫ్యామిలీలో వాళ్ళకంటూ మనం ఇప్పుడు మీరు చేసే జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీ ఫ్యామిలీ మీరు టైం ఇస్తారండి, ఇస్తారా? కానీ ఈరోజు ఈ బిజినెస్ వాళ్ళని పిల్లలు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, మేము కలిసి బిజినెస్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ రాలేదు కానీ ఏ మీటింగ్లో మేము ఇద్దరం ఉంటాం, నేను కొన్ని మీటింగ్లలో నేను రాకున్నా మేము వెళ్తాను. ఎప్పుడైనా కపుల్స్ బిజినెస్ అండి, ఎప్పుడైతే హస్బెండ్ వైఫ్ కలిసి బిజినెస్ చేస్తారో అప్పుడు మీ బిజినెస్ స్ట్రాంగ్ ఉంటుంది. ఆమెకి ఎప్పుడైతే అర్థమైందో నేను చేసినా చేయకుండా నేను బిజీ ఉన్నా కూడా ఆమె టేకప్ చేస్తాను. ఈ రోజు కూడా నేను ఇక్కడ ఉంటాను, ప్లాన్ పొద్దున మార్నింగ్ పోయి ప్లాన్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. నేను ఏ బిజినెస్ నుంచి సినిమా అయిపోయింది కదా, ఈ బిజినెస్ కాదు నీ వల్ల కాదు అని చెప్పారు కదా, అక్కడనే ఉండి నేను తీసుకుంటే మిమ్మల్ని నిలవడం లేదు. బిజినెస్ అండి నేనేమంటున్నానంటే, ఏ వ్యక్తి వచ్చి ఎవరిని మార్చడు, నీకు నువ్వు మారాలి. నీ మార్పే గెలుపుకు తీర్పు. వేసాను నువ్వు మారకపోతే ఆడే ఉంటావు. నాకు చాలామంది మా ఫ్రెండ్స్, మా రిలేటివ్, చాలామంది మా మామ వాళ్ళు, మా అత్త వాళ్ళు చూసేవాళ్ళు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇవన్నీ డ్రీమ్ అంటావు, అదంటావు ఇదంటావు అని చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కారు కొన్ని లక్ష రూపాయలు తెచ్చిన తర్వాత ఎవరు మా రిలేటివ్ కూడా నా దగ్గర వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఉంటుంది కదా కామన్గా, ఆ విధంగా చేసుకుంటే జస్ట్ వెళ్ళిపోయినా. ఈరోజు ఇదే బిజినెస్ నుంచి అండి 20 లక్షలు అప్పు ఉన్నవాడు ఇంత తెలియకుండా నేను మెయింటైన్ చేసిన. స్టేజ్ నుంచి చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు అప్పు ఉందని చెప్పి. అంటే వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు తల్లిదండ్రులు. ఇప్పటి వరకు కూడా థ్యాంక్ యూ గాడ్. పేరెంట్స్కి ఈరోజు దాదాపు 50-60 సంవత్సరాలు ఉంటాయి, నో బీపీ నో షుగర్, చాలా హెల్తీగా ఉంటుంది. చాలామంది ఈ డబ్బు ఇంకా పరిగెట్టి పేరెంట్స్ని పక్కన పెడుతున్నారు. కానీ థ్యాంక్ యూ గాడ్ ఈరోజు మా పేరెంట్స్ పక్కన ఉండి వాళ్ళ దగ్గర ఉండి మా పిల్లలు టైం ఇస్తూ నెలకి దాదాపు 3 లక్షలు సంపాదిస్తున్నాం. చాలామంది 5,000 10,000 కోసం జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒకప్పుడు తినడానికి లేని వ్యక్తిని ఈరోజు రోజు 10,000 సంపాదిస్తుంది. రోజు 10,000. నువ్వు డిసైడ్ అయితే, నువ్వు మారితే, ఎవరో వస్తారు ఏదో వేస్తారంటే కాదు. మీరు అబ్జర్వ్ చేశారండి, ఇప్పుడు ఇదే శ్రీనివాస్ రెడ్డిమన్ సార్ రావాలి ప్లాన్ చెప్పాలంటే ఆయన రావాలి ఎప్పుడు, ప్లాన్ చెప్పాలి ఎప్పుడు, సైడ్ డ్యూటీ కావాలి ఎప్పుడు. నాకు నేను డిసైడ్ అయినా కాబట్టి డిసైడ్ అయినా సార్ నువ్వు ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఒకటే, మీకు మీరు డిసైడ్ అవ్వండి. అప్లైన్ అనే వ్యక్తి ఒక మార్గదర్శిలా ఉంటాడు అంతే. అప్లైన్ అనే వ్యక్తి మీకు మార్గదర్శిలా మీకు అవకాశం చూపించాడు, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పండి. ఎన్నో మంది ఉన్నారు, మళ్ళీ మీకే ఎందుకు అర్థమైంది? మీరు సిరిసిల్లలో కొన్ని 100 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, కానీ మీరే ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? యు ఆర్ ద రైట్ పర్సన్. మీకోసం అసలు గట్టి క్లాస్ చేయొచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మీ మైండ్ సెట్ అనేది మారాలి. ఇప్పుడు చాలామంది నా జీవితం ఇంతే, నా జీవితం మారదు, నేను ఇంతే, నా లైఫ్ ఇంతేనే అనుకుంటారు. ఒక మాట చెప్తాం మీరు అండి, ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్న విభీషణుడు చెడిపోలేదండి, చెడిపోయిందండి. రావణ రాజ్యంలో ఉన్న విభీషణుడు చెడిపోలే, కానీ రామరాజ్యంలో ఉన్న కైక బాగుపడ్డదండి. నువ్వు ఎక్కడ ఉన్నావని ఇంపార్టెంట్ కాదు, నీ స్వభావం ఎలా ఉన్నాను ఇంపార్టెంట్. సార్ నీ మైండ్ సెట్ బిజినెస్ మైండ్ సెట్ కావాలి, రిచ్ మైండ్ సెట్ కావాలి, నువ్వు పెద్దగా ఆలోచించాలి. నేను ఇదే పూల చెప్పకుండా నా జీవితం ఏంటో నేను రాసుకొచ్చాము, ఏమన్నా రాసుకొచ్చామండి. ఈరోజు సాయిరెడ్డి అనే పర్సన్ ఈరోజు ఊరికి వెళ్తే ఇంతకుముందు కర్ణాటక జనసేన తాలూకా ప్రెసిడెంట్ అని వేసేవాళ్ళు, అంటే ఏ ప్రోగ్రామ్ అయినా స్టేజ్ అనేది కూర్చునే వాళ్ళు కర్ణాటక జనసేన తాలూకా ప్రెసిడెంట్ అని వేసేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పేరు పక్కన పెట్టి ఏ ప్రోగ్రామ్ అయినా సాయిరెడ్డి డ్యూసిటీ వెస్టర్న్ అని వేస్తారండి. మీరేమంటారు అంటే, మీరు కూడా మీ దగ్గర ఒక సింహం దాగింది లోపల, దాన్ని తొక్కొద్దు, బయటికి తీయండి. అరే నార్మల్ పర్సన్ సైకిల్ తీసుకొని గల్లీ తిరిగి పూలు అమ్ముకునే పర్సన్ సాయిరెడ్డి వాళ్ళని అయిందంటే మీ వాళ్ళు ఎందుకు కాదు? అవుతుందా లేదా? మీ అందరూ ఎంతమంది ఇక్కడ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారండి? వావ్ సూపర్, అందరూ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు. నేను సింపుల్ అయిపోయింది
శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి లాక్డౌన్ తర్వాత బిజినెస్ స్టార్ట్ అయితే ఊళ్ళో మా ఊళ్ళో సిగ్నల్ రాదు, సిగ్నలే రాదు అసలు. అందరు జూమ్లో అటెండ్ అయ్యే వాళ్ళు, అందరు సక్సెస్ చేసిన వాళ్ళు శ్రీనివాస్ సార్ ఎప్పుడు ఫోన్ చేసినా సిగ్నల్ రాదని చెప్పేటండి, సిగ్నల్ రాదని చెప్పేటండి. కానీ ఎవరైతే నాతో పాటు వచ్చిందో వాళ్ళందరూ స్టార్ అయ్యి ఇన్కమ్ పెట్టిన తర్వాత నాకు ఎట్లా ఉంటుంది మీరు నమ్మారంటే 3 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి జూమ్ నడిపినాం. 3 కిలోమీటర్లు నడుచుకుంటా జూమ్ నడిపినాం. నువ్వు లోపల ఆసక్తి ఉంటే నేను ఏ శక్తి ఆపుతాను? ఏదో రీజన్ చెప్పాలంటే ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీకు రావాలని కాబట్టి వరకు వచ్చారు. ఒకవేళ మీటింగ్ రావద్దు అని మీ మైండ్లో సెట్ అయితే మీరు ఏదో రీజన్ చిన్న ప్రాబ్లం ఇప్పుడు కూర్చోవచ్చు సార్. నువ్వు ఎందుకు చెప్తుందండి, ఏ రీజన్ చెప్పొద్దు. నా వల్లనే మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు 100 మంది ఉన్నారు వెస్టీలో. ఎస్ సార్ నువ్వు నిన్ననే ఫ్రెష్గా చెక్ చూసినాం ఆల్రెడీ. బీబీ మేడం తెలుసు కదా, ఎంత అండి చెక్? 5,37,000. నాకు రియల్ చెప్తున్నాండి, నైట్ అంతా నిద్ర రాలేదు. మీరు నంబర్ నైట్ ఆ చెక్ చూసినా నైట్ అంతా నిద్ర రాలేదు. ఎందుకంటే ఒక ముసలామె, ఒక లేడీ, ఆమె రియల్ అంటే ఆమె నిన్న నేను వాళ్ళ టీంతో మాట్లాడినా, ఆమె ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికీ వరువుగా మేము టిఫిన్ బాక్స్ కట్టుకొని బస్సులలో తిరగడానికి ప్లాన్ చెప్తారు. వెస్టేజ్ స్టోర్కి వస్తే, ఎంజిఆర్ స్టోర్కి వస్తాం ఎప్పుడన్నా మీరు మనమందరం చెప్పులు లోపలికి వెళ్తాం కదా, ఆమె చెప్పులు బయట ఇచ్చిపోతుంది. అంత రెస్పెక్ట్ ఇస్తుంది వెస్టేజ్కి. వెస్టేజ్ ఆమె మాతో పాటు చాలా చెప్పులు వచ్చింది, కానీ చాలా ఇన్నోసెన్స్తో ఉంటుంది. నాకు ఇద్దరు చెప్పు వచ్చిందని చెప్పి ఎప్పుడు చూసుకోవాలి. మన దగ్గర ఉంటారు కొంతమంది ఉంటారు, ఇక్కడ ఉండరో తెలియదు కానీ ఇది 10,000 5,000 వచ్చేటోనికి ఒకవేళ 50,000 వచ్చిందనుకో, 50,000 వచ్చిందనుకో కుంభలు వస్తాయి. నీ కళ్ళు నెత్తికెక్కినా కాలు భూమి మీద ఉంటాయి, అది మర్చిపోవద్దు. ఎస్ సార్ నువ్వు ఇప్పుడు సైలెంట్ అనే వ్యక్తి డ్యూసిటీ, కానీ అప్లై ముంగల నుంచి టీం ముంగల వచ్చి 5% వరకు పనిచేస్తాం. ఎవ్రీ మంత్ కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఆ శ్రీనివాస రాడు, నేను వస్తాను హైదరాబాద్కి. నా సక్సెస్ సీక్రెట్ అదే అండి, ఇన్నోసెన్సీతో ఉండండి. ఎప్పుడైతే నువ్వు ఇన్నోసెన్సీ నువ్వు మెయింటైన్ చేస్తావో నీ సక్సెస్ అట్లనే ఉంటుంది. ఇన్ని 100 మంది వచ్చారు పోయారు. రోజు ఒక వ్యక్తి ఉంటే దాంట్లో ఒక ఓన్ బ్రదర్లా ట్రీట్ చేస్తుంటే నా డౌన్ లైన్ నాకన్నా ముందు గోల్డ్ లైన్, నాకన్నా ముందు ఇన్కమ్ తీసుకుంటుంది. కానీ ఈరోజు అంటే ఏమంటారు, ఈగో పెట్టుకొని బిజినెస్ లేడు, కానీ వేసుకోవడానికి చెప్పులేవండి. అట్లాంటి స్థాయిలో ఉన్నాడు. ఊళ్ళో మొత్తం అప్పులు వేసి ఊరు వదిలిపెట్టిపోయాడు. నాకన్నా ముందు గోల్డ్ రైడర్ అయినాడు. నేనేమంటాను అంటే ఈ బిజినెస్ అందరికీ అర్థం కావాలని లేదండి, ఈ బిజినెస్ అందరికీ అర్థం కావాలని లేదు. ఒకవేళ అర్థమైతే నీ అంత అదృష్టవంతులు లేడు. ఈరోజు చూడండి, పర్సన్ పూల వ్యాపారం చేసుకుంటా ఈరోజు పూల వ్యాపారం చేసి ఇంత లగ్జరీగా క్రియేట్ చేస్తున్నాను. ఇదే బిజినెస్ నుంచి ఫస్ట్ ట్రిప్ పోయినా దుబాయ్ అండ్ ఖత్తర్ నైట్లో వారం రోజులు ఫుల్ ఎంజాయ్ చేసాం, చిన్ని గవ్వ ఖర్చు చేయకుండా. బాగుంటా లేదా? 14 అంతస్తుల స్లిప్ ఇంత 14 అంతస్తుల స్లిప్లో ఎంజాయ్ చేసినాము. ఎంతమంది వచ్చినండి ఇక్కడ దుబాయ్ వచ్చినా? ఓ సూపర్, అందరితో ఒకసారి గట్టిగా రాసిద్దాం. నెక్స్ట్ స్లిప్ పోయినా సింగపూర్, మలేషియా, మలాగా. అది 14 అంతస్తులు అయితే ఇది 21 అంతస్తులు. ఎన్ని అంతస్తులు అండి? 19 అంతస్తులు కింద, మళ్ళీ పైన 2 అంతస్తులు, 2 అంతస్తులు ఎంజాయ్ చేస్తున్నాం లేదా? దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ పోతున్నాం థాయిలాండ్. ఎంతమంది వస్తాం థాయిలాండ్? ఇక్కడ మార్చి 11. ఎంజాయ్ చేస్తున్నామా లేదండి? ఇట్లాంటి లైఫ్ ఎంతమంది కావాలండి? ఎంతమందికి ఇట్లాంటి లైఫ్ కావాలి? మీకు వద్దా చేయలేతాను వాళ్ళు కదా, రథాస్తు దేవతలు ఉంటారు. మీరు ఎట్లా పోయినా మీ అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ ఇద్దాం. మీరు కూడా ఖచ్చితంగా ఇస్తారు. నా వాళ్ళకైతే మీ వల్ల ఖచ్చితంగా అవుతా అండి. మీరు నమ్మరు, నేను స్కూల్కి పోయేటప్పుడు నాకు బాగా గుర్తుకుందండి. పిక్నిక్ అంటారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ వెళ్తే 30 రూపీస్ 35 రూపీస్ కట్టడానికి మా పేరెంట్స్ డబ్బులు లేకుండా 35 రూపీస్ పే చేయకుండా నేను ఇప్పుడు కూడా పోలేదు. స్కూల్లో ఏ పిక్నిక్ పోలేదండి, ఏ పిక్నిక్ కూడా పోలేదు. ఎందుకు డబ్బులు అదే 30 రూపాయలు ఏదైనా పనికి వస్తాయి కదా, అదే 30 రూపాయలు ఏమైనా పనికి వస్తాయి కదా. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మా అప్పులలో ఉన్న తర్వాత కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. మా సిస్టర్స్ వాళ్ళకి కావచ్చు వాళ్ళని ఇప్పుడు కూడా టేకర్ చేస్తాను. ఎందుకంటే చిన్నగా ఉండే అప్పుడు పేదవాళ్ళం కాబట్టి పేద ఇంటికి ఇచ్చి ఇప్పుడు కూడా వాళ్ళని మెయింటైన్ చేసుకుంటాం. ఏదైనా మంచి ఏదైనా మనం చూస్తాము. కానీ ఈ బిజినెస్లో అండి ఈరోజు నేను చెప్తానండి, నాకు లేకుండా మా సిస్టర్స్ ఉంటారు కదా, నేను ఏమైనా పర్లేదు ఫస్ట్ వాళ్ళు ఏమైనా అడిగినట్టు ఫస్ట్ వాళ్ళకి ఇప్పిస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మనం ఏమైనా చేస్తాం. ఎసాను ఇంకా డబ్బు ఉంది ఈరోజు ఏమైనా ఇప్పిస్తాం. కానీ ఏ రోజు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అందరూ మీ పిల్లల బర్త్డేలు వేస్తారు. కానీ మా ఓన్ బర్త్డే నేను చేస్తుంది కాదు. నేను దానిలో ఉంటే వాడు ఫోన్ చేస్తాను, డాడీ నువ్వు వచ్చాక నేను కేక్ కట్ చేయని చెప్పి ఒక దిక్కు నేను కళ్ళపొట్టి నీళ్ళు వదిలి చూసుకుంటే పని చెప్పే రోజులు ఉన్నాయి. నా డ్రీమ్ ఏం తెలుసా అండి, నేను డబ్బులు సంపాదాలి, మా పిల్లల బర్త్డేలు ఐఫిల్ టవర్ మీద కేక్ కట్ చేయాలి. నా డ్రీమ్. పిక్చర్లో డ్రీమ్ పెట్టుకోండి. ఎప్పుడైతే పిక్చర్లో నువ్వు పని చేస్తావో అప్పుడు రిచ్ అవుతావు. ఎసార్ అన్నారా మిమ్మల్ని ఏమన్నా తెలుసా, పలానా పర్సన్ పిచ్చోడు అనాలి. కానీ నువ్వు పిక్చర్లో పని చేసి నువ్వు రిచ్ అయితే వాడు పిచ్చోడు అవుతాడు. ఈరోజు
25 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తారు, ఎన్నెన్నో బిజినెస్ చేస్తారు, కానీ ఫస్ట్ కార్యక్రమం నేనే ముందు మొదలైన ఫస్ట్ కార్యక్రమం నేను. దాదాపు రీసెంట్ మీరు వీడియోలు చూడొచ్చు, 300 గజాలు ల్యాండ్ కొన్నాం ఇదే బిజినెస్ నుంచి. 300 గజాలు కొన్నాం ఇదే బిజినెస్ నుంచి. 2.5 కోట్లు పెట్టి నా డ్రీమ్ హౌస్ కట్టబోతున్నాను. లైఫ్ మారుతుందా లేదా? లైఫ్ మారుతుందా లేదా? అందరికి చెప్పేది ఒక్కటే, నాకున్నది 24 గంటలు. మరి మీ అందరికి ఎంతమందికి పెయిన్ఫుల్ డ్రీమ్ ఉందండి? పెయిన్ఫుల్ డ్రీమ్. ఒకవేళ నీ దగ్గర చల్లగా చేతులెత్తే కాదండి, మిగతా వాళ్ళ డ్రీమ్ అంటే తెలియదేమో. కలలు తెలుసా? నా బాగా అర్థమైంది కదా. మీకు ఒకవేళ డ్రీమ్ ఉంటే, కొంతమంది లేడీస్ ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు. మీరు ఎట్లా డ్రీమ్ పెట్టుకోవాలంటే, మీరు డ్రీమ్ పెట్టుకోవాలంటే, మీరు ఎట్లుంటే ఖచ్చితంగా వారి ఇంటికి ఇచ్చిన పంపిస్తారు. మనం అనేది ఇంట్లో ఉంచుకోవాలి తెలుసు. ఎసార్ నో, మీరు ఎట్లా డిసైడ్ కావాలంటే, ఈ బిజినెస్లోకి వచ్చినాక 3 లక్షలు చెక్కు తీసుకొని, మీ కార్ తీసుకొని, అత్త ఇంటికి అయితే ఎట్లుంటుంది? ఇప్పుడు మీరు ఎట్టినట్టు మీ అత్త ఎట్టినట్టు మీరు ఎప్పుడైనా అత్త అయినా వస్తుంది. మీ డ్రీమ్ అట్లా పెట్టుకోండి. ఈరోజు కూడా అంతే. ఇది కాందంలో రియల్గా ఏ ఫంక్షన్ ఉన్నా చెప్పేవాళ్ళు కాదు, కానీ రీసెంట్లీ మా మామ కూతురు ఎంగేజ్మెంట్ అయిందండి. అంటే ఇంతకుముందు కూడా చెప్పేవాళ్ళు, ఏ ఫంక్షన్ అయినా నాకు ఫోన్ చేసి ఫస్ట్ నీ డేట్ ఎప్పుడు ఫ్రీ ఉందని అడుగుతారు. అది సక్సెస్. ఎప్పుడు ఫ్రీ ఉంటుంది ఎవరు అసలు చూసేవాళ్ళు కూడా కాదు. ఈరోజు మార్పులు జరుగుతున్నా లేదండి. నేనేమన్నా అంటే నిన్ను మార్చుకున్నానంటే ఎక్కడ కూడా ఏ రోజు ఢిల్లీలో మీటింగ్ ఉండని, బెంగళూరులో ఉండని, చెన్నైలో ఉండని, ఏ రోజు నేను రీజన్ చెప్పలే. మీటింగ్ నేను పోయేది కాకుండా టీమ్ని ప్రమోట్ చేస్తాను. ఇదే హైదరాబాద్ మీటింగ్ వస్తే 2 వీలర్స్ ఒక్కరు వచ్చుకొని, సెకండ్ టైం వేసిన తుఫాన్ వచ్చుకోండి, పెద్ద పెద్ద మీటింగ్లో అయితే బస్సులు అడుకొచ్చుకోండి, ఆర్టీసీ బస్సులు తెలుసు కానీ 2-3 బస్సులు అడుకొచ్చుకోండి. ఇదే జూమ్ మీటింగ్లలో నేను వస్తే, నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యి జూమ్ మీటింగ్ చేశానో, ఇదే సంజయ్ మేడం, గీత మేడం మీకు తెలుసు, వీళ్ళందరూ నేను జూమ్లలో వస్తే మాట్లాడే టైంలో అని చెప్పి జూమ్లో డివైడ్ చేశారు. సక్సెస్ తీసుకోవడం లేదండి. నాకైనా ముందు స్టార్ వాళ్ళైతే, వాళ్ళకి ముందు క్రౌన్ నేనైనా, అంతే లేదా? ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అవుతావో 100% సక్సెస్ అవుతావు. మన డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ లేదా? సక్సెస్ వచ్చిందా లేదా? ఒకవేళ ఇక్కడ మీ అందరికి చెప్పేది ఒకటే అండి, టైం లేదు. అందరికి ఉండేది 24 గంటలే, కానీ 24 అవర్స్లో చాలా మంది కోటేశ్వర్లు అవుతారు. మనం ఎందుకు కావట్లేము? సార్ నో, ఇదే 24 గంటల్లో చాలా ఒక వ్యక్తి లక్షల కోట్లు సంపాదిస్తుండు, ఒక వ్యక్తి ఏం సంపాదించలేకపోతుండు. ఎందుకు? నీ అసోసియేషన్ మారాలి. ఎప్పుడైతే నీ అసోసియేషన్ మారుతుందో నీ మైండ్ సెట్ మారుతుంది. నేను కూడా ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ అసోసియేషన్ ఉంటే నా జీవితం ఇట్లా మారేది కాదు. ఈరోజు చాలామంది చెప్పిన వాళ్ళు నా మాట వినలే, అదే టూ వీలర్ల మీద తిరలాడుతారు. వర్షం వచ్చినా తడుచుకుంటూ, స్వెటర్లు వేసుకుంటూ, పిల్లలని వర్షం తడుచుకుంటూ వెళ్ళి స్కూల్లో తిప్పుతారు. కానీ థ్యాంక్ యూ గాడ్, ఈరోజు వెస్టర్న్లో ఉన్నా కాబట్టి మా పిల్లలని ఒక లగ్జరీ అంటే కార్లో కూర్చున్నట్టుగా స్కూల్ దగ్గర దింపుతాం. అందరికీ అర్థం కాదు. నీకు అర్థమైతే నీ కాందంలో నీకంట రిచ్ ఎవరు ఉన్నారండి? ఫస్ట్ నీకు అర్థం కావాలి, కానీ అర్థం కావాలి, ఓపికతో ఉండాలి. ఇక్కడ కొంతమంది వస్తారు, బిజినెస్ వాళ్ళకి వస్తారు, 6 మంత్స్ కబడ్డీ టచ్ చేస్తారు, అయిపోయి సార్ నాకు సక్సెస్ రాలేదు. ఎట్లా వస్తుందండి సక్సెస్? ఒక వ్యక్తికి 3 మంత్స్ పట్టవచ్చు, ఒక వ్యక్తికి 6 మంత్స్ పట్టవచ్చు, ఒక వ్యక్తికి సంవత్సరం పట్టవచ్చు, ఒక వ్యక్తికి 5 years టైం పట్టవచ్చు. 2019లో స్టార్ట్ అయితే 2025 ఎండింగ్లో నేను డ్యూ షూట్ అయినండి. ఎన్ని సంవత్సరాలు అయితే పట్టిందని సక్సెస్ రావాలంటే టైం పట్టిందా లేదా? ఒకవేళ నాకు సక్సెస్ వస్తలేదు, నాకు ఎవరు మీటింగ్ వస్తలేరు, నాకు చెక్ వస్తలేదు, ఇన్ని ఇబ్బంది ఉంది, నేను మీటింగ్ పోలేను, ఎఫ్ఆర్ మీటింగ్ పోవడానికి డబ్బులు లేవని ఒకవేళ నేను అనుకుంటే ఈ సక్సెస్ వచ్చేదండి? అందుకే చెప్తున్నా, నిన్ను నువ్వు మార్చుకోవాలి. 24 గంటలు చాలామంది కోటేశ్వర్లు ఎందుకు అవుతారు? వాళ్ళు అప్పించండి. కొంతమంది వీడియోలు చూడండి, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వాళ్ళనూడంగా. ఇప్పుడు చాలామంది అంబానీ, బిలియర్డ్స్ వీళ్ళందరూ పుట్టుకతో కోటేశ్వర్లు అండి. పుట్టుకతో కోటేశ్వర్ల అంబానీ పెట్రోల్ పంప్లో పనిచేసేటోడు. ఎంత ఆయన శాలరీ ఎంత? 700 రూపాయలు. ఎంత అండి? 700 రూపాయలు శాలరీ వస్తే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ పోయి రోడ్డు మీద ఛాయ్ తాగుతున్నట్ట. అంబానీ పోయి 5 స్టార్ హోటల్లో ఛాయ్ తాగుతున్నట్ట. ఆ ఫ్రెండ్ వచ్చి అడిగేటోడు అంట, ఏంద్రా నీకు ఇంత గర్వం? అంబానీ వచ్చిందే 700 అయితే 500 రూపాయలు ఛాయ్ పెట్టి తాగుతున్నావు, నీకు ఎందుకు అంత గర్వము, నీకు ఎందుకు అంత అహంకారం అని చెప్పి అడిగేటోడు. అడిగితే అంబానీ ఇచ్చిన ఆన్సర్ ఏం తెలుసా అండి? నువ్వు ఎప్పుడైతే ఛాయ్ తాగుతావు కదా, చిన్న మైండ్ సెట్ వాళ్ళు వచ్చి చిల్లర మాట్లాడుతున్నాడు. 5 స్టార్ హోటల్లో బిజినెస్ మైండ్లు వస్తారు, నా మైండ్ సెట్ బిజినెస్ మైండ్ సెట్లో మార్చుకోవాలని చెప్పి 5 స్టార్ హోటల్లో పోయి 700 ఈరోజు ప్రపంచాన్ని కొట్టినాడు అయినా లేదా? మైండ్ సెట్ అండి. మీరు ఎవరి దగ్గర ఉన్నారు, మీ సాంగత్యం ఎట్లా ఉంది, అది మారాలి ఫస్ట్. ఎప్పుడైతే ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు దాస్ సార్ కావచ్చు, టీ శ్రీనివాస్ సార్ కావచ్చు, సలీం సార్ కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి సార్ కావచ్చు, వీళ్ళు 1,00,000 సంపాదిస్తారు, 10 లక్షలు సంపాదిస్తారు.
వాళ్ళకి ఫస్ట్ లక్ష వచ్చింది, నాకు లక్ష వచ్చిందా లేదా? వాళ్ళు 2 లక్షలు తీసుకుని నేను 2 లక్షలు సంపాదిస్తున్నా లేదా? వాళ్ళు కారణమన్నా నేను కారణమన్నా. ఇప్పుడు వాళ్ళు 10 లక్షలు ఇస్తే నాకేమనిపిస్తుంది? 10 లక్షలు సంపాదించాలనిపిస్తుంది. వాళ్ళు ఏం చేయమైతే నాకేమనిపిస్తుంది? వాళ్ళు ఇల్లు కడితే నాకేమనిపిస్తుంది? ఇది కూడా మీరు అంతే ఓపికతో ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. చాలామంది టైం వేస్ట్ అంటారు. నేను ఒకటే చెప్తున్నా, వేస్ట్ అనేది టైం కాదు, నీ లైఫ్. పోయిన టైం తిరిగి వస్తా అండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తున్నా, ఈ రోజు, ఈ గంట, ఈ నిమిషం, ఈ సెకండ్ మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం అండి. ఈరోజు నేను ఎవరో తెలియదు, మీకు ఎక్కడ కర్ణాటక, ఎక్కడ సిరిసిల్ల అండి, మీకు నాకు ఏమైనా అనుబంధం ఉందా? ఏమైనా ఉందా అండి? విన్నింగ్ టీమ్ అనేది ఒక మంచి ఫ్యామిలీ అండి. దీంట్లో ఒకవేళ మీకు అర్థమైతే చెప్తున్నానండి, ఒకవేళ అనుకోవచ్చు, ఇంతకుముందు మీకు చెప్పిన హస్బెండ్కి అర్థమైతే వైఫ్ అర్థమైతే హస్బెండ్కి అర్థం కాదు. అది ఇద్దరు కూర్చుంటే ఇప్పుడు మీరు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ మ్యారీడ్ అయిందండి? ఎంతమంది కపుల్స్ వచ్చారండి? ఎంతమంది కపుల్స్ వచ్చారు? ఒకవేళ కపుల్స్ వచ్చింటే మీరు ఉన్నారు మేడం, మీరు సింగిల్ వచ్చారు, మీరు సార్ వచ్చినా ఇప్పుడు సింగిల్ వచ్చింది కదా చాలా మంది. సింగిల్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు హస్బెండ్ రాకపోతే వైఫ్ వచ్చారు, వైఫ్ రాకపోతే హస్బెండ్ వచ్చారు. ఒకవేళ మీరు మీటింగ్ మొత్తం విన్నారు, ఇంటికి పోయిన తర్వాత అన్నీ మీకు ఎప్పుడైనా మొత్తం క్లియర్ ఎప్పుడు అవుతారా? కొన్ని వీడియో చూపిస్తే వింటారా? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు తిరుపతి తిమ్మప్పకు ఫోటో ఇంట్లో కూడా పూజ చేస్తాం, కానీ ఆ గుడికి వెళ్ళింది ఆ వైబ్రేషన్ వేరు ఉంటుంది. సార్ గుడికి వెళ్తే మీకు దేవుడు వరం ఇస్తాడో తెలియదు, కానీ వెస్టేజ్ అని విన్నింగ్ టీమ్ మీటింగ్లోకి వస్తే మీకు ఆ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. నేను మారేది అక్కడ నుంచే. సీనియర్ డెమో సార్ వచ్చి నేను టీషర్టు చెప్పులు వేసుకొని నేను కాని చెప్పడం, నన్ను వచ్చికేసి మొత్తం డ్రెస్ కోడ్, అంటే నాకు డబ్బులు కమిషన్ వస్తే మీకు కొన్ని చెప్పొద్దు, కానీ కమిషన్ వచ్చి ఆయన ఫోన్ చేసి హైదరాబాద్ వచ్చేటాడు, ఒకసారి బట్టలు ఇచ్చి పంపించాడు. కమిషన్ వచ్చి ఫోన్ చేస్తే మళ్ళీ టూల్స్ ఇచ్చి పంపించాడు. ప్రతి ఒక్కటి నా దగ్గర మస్తు ఖర్చు పెట్టాను, కానీ నేను ఏ రోజు ఎందుకు ఖర్చు పెట్టానని ఆలోచించలేదు. ఆయన ఒక క్లారిటీతో నాకు ఖర్చు పెట్టించాము. కానీ ఈ రోజు ఒక్కరోజు డబ్బులు కదా సార్, రోజు 10,000 సంపాదిస్తున్నా లేదా? నా డ్రీమ్ ఒక్కటే అండి. నేను ఏంటంటే, ఏదైతే గుడ్ మెడికల్ ఉన్నదాన్ని అక్కడ మాలో మీరు చూసి ర్యాలీ, నేను చెప్తున్నాను 2026 పోయి 2030 వరకు దాదాపు 100 కార్ల ర్యాలీ అయ్యాలి. ముందు వచ్చినప్పుడు ర్యాలీ చేస్తుంటే చాలామంది అందరూ అడుగుతారు, ఎక్కడ వెళ్ళి అడుగుతారు. పూల షాప్ దగ్గర ఉంటాయండి, ఇన్షర్ట్ వేసుకొని షూ వేసుకొని మంచిగా రెడీ అయ్యి పూల షాప్ దగ్గర ఆడితే కస్టమర్ వచ్చేసి ఇక్కడ ఎవరున్నారు అడుగుతారు. సార్ నేను ఎవరున్నా నేను అంటే వాళ్ళు చాక్ అయిపోతారు. కొంతమంది అడుగుతారు తట్టుకోలేక, సార్ ఇదే సార్ నువ్వు షూట్ బుట్ వేసుకొని పూలు అమ్ముతున్నావు అంటుంది. డ్రెస్ కోడ్ వాల్యూ ఉందా లేదా? డ్రెస్ కోడ్ వాల్యూ ఉందా లేదండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ కోడ్ మీద ఫోకస్ చేయాలి. డ్రెస్ కోడ్ మార్చుకొని డెమో కోడ్ తీసుకొని నీట్గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్. నాకు ప్లాన్ చెప్పేది వచ్చేది ఉన్నా మీరు నమ్మరండి. ఒక 4 వ్యక్తులు వస్తే వాళ్ళ దగ్గర మాట్లాడాలంటే కాజాలు ఉంటున్నాయి, పాయింటెడ్ బాగుంటుంది, కాజాలు ఉంటున్నాయి. కొన్ని రోజు అలా మంచి మాట్లాడుతున్నా లేదా? కొన్ని వేల మంది ఉంటే మాట్లాడతామా లేదా? సెకండ్ సార్ ఏమైందండి, మీటింగ్లో వెళ్ళి ఫస్ట్ నేను నేర్చుకున్నాను. సార్ మనం నేర్చుకుంటే ఇతరులకు నేర్పిస్తాం. 10th స్టెప్లో ఉంది కదా LTD అని, లర్నబుల్ టీచబుల్ డూప్లికేషన్ నేర్చుకుంటామా లేదా? ఇంకోటి ఏంటంటే అప్లైన్ టైం అని చాలా వాల్యుబుల్. ఇది కూడా ఎందుకు చెప్తున్నంటే, చాలామంది అప్లైనే రావాలని ప్లాన్ల కంటే మేము ఆయన వస్తానా తీసుకోపోద్దు. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగి చెప్తున్నానండి. హైదరాబాద్ ఎక్కడ ప్లాన్ ఎక్కడికి వస్తే తెలుగు మాట్లాడానికి వచ్చేది కాదు. శ్రీనివాస డెమో సార్కి ఫోన్ చేసినాం. హైదరాబాద్ ఒక ఏరియాలో ఒక మంచి హోమ్ మీటింగ్ సెట్ చేసినాం. 10-15 మంది వస్తారు, మంచిగా 8 వాళ్ళని కూర్చోబెట్టిన. ప్లాన్కి పోవాలి. శ్రీనివాస డెమో సార్ ఏం చేసి వస్తా అని చెప్పిండు. నేను రెడీ అయిపోయి ఆడికి బయలుదేరిపోయినా, వస్తా అని చెప్పిండు. నేను మొత్తం రెడీ అందరికీ గ్యాదర్ అయితే కూర్చోబెట్టినండి. కూర్చోబెట్టి ఎప్పుడు చూసినా ప్లాన్ పిలిచేటోని. నేను ప్లాన్ చెప్పాను కాదు హైదరాబాద్ వస్తే, ఎందుకంటే అక్కడైతే ఊళ్ళో చెప్పొచ్చు, హైదరాబాద్లో క్వశ్చన్ వేసి ఆన్సర్ అయిపోయి రావాలి కదా, భయపడేటోడు. ఆయన వస్తున్నా చెప్పిండు. సరే అని చెప్పి కూర్చొని మొత్తం అన్ని రెడీ చేసి కూర్చోంటే ఫోన్ చేస్తే ఈ సిగ్నల్ అంటాడు, ఆ సిగ్నల్ అంటాడు, ఈడో అంటాడు, ఆరు అంటాడు. లాస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. ప్లాన్ సచ్చినట్టు ప్లాన్ నేనే చెప్పాలి తప్పదు. డెమోక్రట్ ఆగిరా ఆయన తెలియమంటాడు, డెమోక్రట్ ఆగారు లేదు నువ్వు తీసుకురా చెప్పాడు. సార్ మీరు డెమోక్రట్ ఉందంటే డౌన్ లైన్స్ ఇవ్వండి అని చెప్పాడు. డెమోక్రట్ ఓపెన్ చేసి వండుతూ చింతలు కానీ వండుతూ ప్లాన్ చెప్పి అదే 15 మందిలో నలుగురు లాగిన్ చేసిన. ఈరోజు అదే ప్లాన్లలో ఉన్న వ్యక్తులు యూస్డ్ ఉన్నారు. ప్లాన్ చెప్పిన తర్వాత నాకు ఇంత కోపం వచ్చింది. నాకు ఫోన్ చేయి, నాకు పని చెప్తా అని చెప్పి ఫోన్ చేసిన తర్వాత ఫోన్ చేయగానే ఒక డైరెక్ట్ ఏమనంటే కంగ్రాచులేషన్ రెడీ సార్ అన్నాడు. ఎందుకు సార్ ఇంత పని చేసాం సార్ అంటే, ఒకవేళ నువ్వు చెప్పినా ప్లాన్ సక్సెస్ అయింది, నేను చెప్పినా సక్సెస్ అయింది, అయినా లేదా? ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలని చెప్పి అట్లా అని చెప్పిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్లాన్ నేను అప్లై వాడదు.
ఓన్గా ప్లాన్ స్టార్ట్ అంతే కదా. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి మనం ప్లాన్ చెప్పిన తర్వాత ఆయన లోపల రావాలని ఉంటే నువ్వు చెప్పిన వస్తాడు, మీ అప్లై చెప్పిన వస్తాడు, ఎవరు చెప్పినా వస్తాడు. ఒకవేళ ఆయన లోపల రాకూడదు అని ఉంటే కంపెనీ ఎండి గౌతమ్ పాల్ సార్ చెప్పినా రాదు. అంతేనా లేదా? వస్తామండి. అందుకే చెప్తున్నా, కథలని బొమ్మకి కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పిన ఒకటే. నేను మారకూడదు అని చెప్పి ఆయన కూర్చోనుకో ఆయన జీవితంలో మారడు. సార్ నో ఈ విధంగా ఉందండి. ఇంకా చాలా ఉంటుంది ఆ స్టోరీ మొత్తం. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, ఇక్కడ చెప్పేది సింపుల్గా మీ అప్లైని ఫాలో అవ్వండి, సిస్టర్ని ఫాలో అవ్వండి. ఎక్కడైతే మీటింగ్స్ ఉంటే మీటింగ్ మీరు కాకుండా మీ టీంని ప్రమోట్ చేయండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సాయిడ్ అనే వ్యక్తి కరీంనగర్ అని చెప్పి, నేను కర్ణాటక అని చెప్పి. ఈరోజు నా బిజినెస్ ఇదే, జగిత్యాలలో టీం ఉంది, కరీంనగర్లో ఉంది, సిరిసిల్లలో నా టీం ఉంది. ఆల్రెడీ ప్రమోట్ చేసిన వచ్చిన రోజు నాకు తెలియదు ఇక్కడ టీం అయితే. ప్రతి ఒక్క దగ్గర నా టీం ఉంటుంది. ఎక్కడ మీటింగ్ ఉన్నా నా తరపు ఇద్దరిని కూర్చోండి. కామారెడ్డిలో టీం ఉంది. తెలుసు మీరు ఎందుకు తిరుగులాడుతున్నా చెప్పండి. మరి కర్ణాటక ఎక్కడ, కామారెడ్డి ఎక్కడ, కర్ణాటక ఎక్కడ, కరీంనగర్ ఎక్కడ, టీం పెరుగుతుందా లేదా? నేను ఒకటి ఏంటంటే ఏ రోజు ఇంట్లో ఉన్నానండి, ఏ పండుగలు ఏ వచ్చి ఇంట్లో ఉన్నాను. డియూసీడ్ అయిన తర్వాత మళ్ళీ 5% మన బిజినెస్ స్టార్ట్ చేసాను. మీరంతా స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నారా లేదా? రెడీ రెడీ ఉన్నారా లేదా? ఎంతమంది డియూసీడ్ అయినా రెడీ ఉన్నారండి? మీరందరూ సక్సెస్ కావాలి, మీరు కూడా డియూసీడ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన లీడర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్.